మానవ సంబంధాలు కాస్త ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నటువంటి రోజులు. అలాంటి సిచ్యుయేషన్లో ఏదైతే మొన్న ఒక తాతగారిని మనవడు చంపేశాడు. నిన్న ఒక భార్య వేధింపులు పడలేక భర్త చచ్చిపోతే ఆ భర్త శవాన్ని అంత్యక్రియలు చేయాలంటే నా ఆస్తి తేల్చండి అని అడిగినటువంటి ఉదంతాలు నడిచినాయి. అదే సందర్భంలో నా కొడుకుకి నేను ఆస్తి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి నేను ఇవ్వనంటూ ఆ చనిపోయినటువంటి ఆయన తల్లి అడ్డం తిరగడంతో కోడలకి అత్తకి మధ్యన విభేదంలో శవం పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్స్ మీద తాత మనవడికి సంబంధించినటువంటి ఉదంతం మీద స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తాత మనవడు వైలెంట్ లవ్ స్టోరీ దాసరి సినిమాకి సీక్వెల్. తాతగారు ఏలూరు దగ్గర ఒక పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఇంధనాలుగా అంచెలంచెలుగా ఎదిగాడు. రతన్ టాటాతో కలిసి చదివాడు. పారిశ్రామికవేత్త అయ్యాడు. కోట్లు గడించాడు. 3 కూతుళ్ళు, 1 కొడుకు. పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. దానకర్ణుడు. తిరుమల కొండకు 50 కోట్లు ఇచ్చాడు. తాను చదివిన పల్లెబడికి 5 కోట్లు ఇచ్చాడు. వయసు 85. మనవడు డబ్బుల్లో పుట్టాడు. తల్లి తండ్రితో విడిపోయింది. విలాసాల్లో విచ్చలవిడిగా పెరిగాడు. అడ్డు అదుపు లేదు. మద్యానికి బానిస అయ్యాడు. తాతగారి డబ్బు అమెరికాలో ఉన్నత విద్యా సంస్థలో సీట్ ఇప్పించింది. డ్రగ్స్ పిచ్చి పట్టింది. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, విచక్షణ లాంటి మానవ భావోద్వేగాలు మచ్చుకైనా లేవు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ద్వేషం, పగ, ప్రతీకారం. తాతగారి కంపెనీ తాగుబోతు, తిరుగుబోతు, డ్రగ్స్కి బానిసైన మనవడికి కంపెనీ డైరెక్టర్ పదవి ఇస్తే కంపెనీ అందులో పనిచేసే ఉద్యోగులు నష్టపోతారు. తాను నాటిన చెట్టు తన కళ్ళ ముందే కూలిపోతుంది. అందుకే తాతగారు ఆ పదవి ఈ మృగానికి ఇవ్వలేదు. ఎంతైనా కూతురు కొడుకు కదా, మమకారం చావలేదు. బతకడానికి 4 కోట్లు ఇచ్చాడు. మనవడు నేరమైన నవప్రపంచానికి ప్రతినిధి. ఈ కాలం కుర్రోడు. తొక్కలో డబ్బుదే ఉంది బ్రో. చిన్నప్పటి నుంచి తాను నోట్ల కట్టలో పెరిగాడు. డబ్బిచ్చే సుఖాలు అనుభవించడం తెలుసు. కృషి, పట్టుదల, శ్రమ, సహానుభూతి లాంటివి తనకు వంటబట్టలేదు. వాటి అవసరమే ఉంది. తాతగారు సంపాదించింది చాలదా? 29 ఏళ్ల వయసు వచ్చింది. ఇప్పుడు తనకు సమాజంలో గుర్తింపు, గౌరవం కావాలి. పెత్తనం చెలాయించాలి. అదో తుత్తి. ఎంతసేపు తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది? ఇగో దాన్ని సాటిస్ఫై చేయాలి. సూట్ వేసుకుని బోర్డు మీటింగ్స్కి వెళ్ళాలి. ఆర్డర్స్ ఇవ్వాలి. చప్పట్లు కొట్టించుకోవాలి. లీడర్ అనిపించుకోవాలి. తాత ఇచ్చిన 4 కోట్లు ఓకే, కానీ కంపెనీకి డైరెక్టర్ చేయమంటే ముసలోడు వినడే. ఎంతసేపు వాడు చెప్పింది నడవాలా? 80 ఏళ్ళు వచ్చినా అంత ఈగోనా? నేనేంటో చూపుతా. దెబ్బకి అకౌంట్ సెటిల్ అయిపోవాలి. ముసలోడు చావాలి. కుక్క చావాలి. అందుకే కసితేరా పొడిచి చంపేశాడు. ఒక్కసారి కాదు, మెడపై 10 సార్లు, ఒంటిపై 70 సార్లు పొడిచి కసిగా తనివితేరా చంపేశాడు. తల్లి అడ్డొచ్చింది. కొడుకంటే ప్రేమ లేదా? తనకు సమాజంలో గౌరవం వద్దా? ముసలోడికి చెప్పచ్చుగా. అందుకే తాతను పొడిచిన కత్తితోనే తల్లిని కూడా పొడిచాడు. ముసలోడు పోయాడు. తల్లి ఇప్పటికి బతికింది. తనను పోలీసులు పట్టుకుంటారని తెలుసు. అయితేనేమి పగా, ప్రతీకారం ముఖ్యం. తనకి పదవినివ్వని తాత చావాలి, తల్లి కూడా చావాలి. 9 మాసాలు మోయడం లాంటి తొక్కలో కబుర్లు వద్దమ్మా. తాగామా, డ్రగ్స్ తీసుకున్నామా, ఎంజాయ్ చేసామా, ఇదే జీవితం. అవును, నాకు జీవితం ఇదే నేర్పింది. నేను ఈ కాలం కుర్రాన్ని. నీ జీవిత కథలో నీతి. ఆస్తులు సంపాదిస్తారు. పిల్లలు, మనవరాండ్రు చల్లగా ఉండాలి. వారి కష్టం కూడా మీరే పడుతూ వారికి కష్టం తెలియక కష్టపడాల్సిన అవసరం లేకుండా వారి బతుకు కూడా మీరే బతికేస్తారు. డబ్బు సంపాదనలో మీరు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి నిజమే, కానీ బ్యాలెన్స్ తెలియాలిగా. పిల్లలకు కేవలం డబ్బే ఇచ్చి మీ సమయం ఇవ్వక పెంచితే వారు మృగాలు అవుతారు, రాక్షసులు అవుతారు. తప్పెవరిది? మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఇలాగే పెంచారా? డబ్బు ఇవ్వకపోయినా వారు మీకు సమయం ఇచ్చారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత నేర్పారు. మరి మీరు చంద్రులో కుందేలు ఉందని మీరు మాత్రమే అన్నారు. గోరుముద్దలు తిన్న అనగనగాతో మొదలుపెట్టి కంచికి చేరేదాకా కథలు విన్న చివరి తరం మీది. ఈ కాలం యువత సెల్ ఫోన్కి, నీలి చిత్రాలకి, మద్యానికి, డ్రగ్స్కి బానిస అని మీ పెద్దలు అంటున్నారు. మీరు మాత్రం సంపాదన వ్యసన పరులు కాదా? స్టేటస్ పిచ్చి మీకు లేదా? మా బాల్యాన్ని దోచిన దొంగలు ఈరు కాదా? మీరున్నది ఒక తీరు, మమ్మల్ని తప్పు పడతారు ఎందుకు? యువఘోష. మీరు సంపాదించిన డబ్బు దిండి కింద నాగు. చేతిలో డబ్బు, ఇంట్లో తల్లి తండ్రి ప్రేమ కరువు, చెడు సాహసాలు. చెడిపోరా? అసలు మంచి చెడు అంటే ఏంటో వారికి బాల్యంలో నేర్పారా? డబ్బుతో చదువుకున్నారు, కారు కొన్నారు, బంగ్లా కొన్నారు, కానీ మానవత్వాన్ని కొరగలరా? మీకు డబ్బే ముఖ్యం. అందుకే మీ డబ్బే మీకు ఇప్పుడు ఉరితాడు. మానవత్వం నేర్వని నేటి కుర్రరేకం డబ్బు పిచ్చి పట్టిన పెద్దరికంపై పగ తీర్చుకుంటుంది. అయ్యో పెద్ద ఆయన. మధ్యతరగతి నేపథ్యం, డబ్బు పెద్దగా లేకపోవడం మీలో కసి పెంచింది. కట్టించి పనిచేసేలా చేసింది. నాయకత్వ లక్షణాలు అలవాటు చేసింది. తరం మారింది. కూతురు మీ ఇంట్లో ఉంది. కొడుకుని ఎలా పెంచిందో చూడు. వాడి పెంపకం, కుటుంబ నేపథ్యం, విలాసాలకు బానిస చేసింది. పాజిటివ్ భావోద్వేగ లక్షణాలు చంపేసింది. ఏంటి నీకు పెద్ద శిక్ష? ఈ శిక్ష పెద్ద ఆయన. డబ్బు సంపాదించాలి నిజమే, అంతకంటే పిల్లల్ని ఎలా పెంచాలో నేర్వాలి. వారితో టైం గడపాలి. వివాహ కుటుంబ వ్యవస్థను గౌరవించాలి.